బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభకి నాయకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కేసీఆర్ గజ్వెల్లో నామినేషన్ వేసిన అనంతరం ప్రత్యేక హెలికాప్టర్లో కామారెడ్డికి రానున్నారు. కామారెడ్డి పట్టణంలోని ఆర్ఓ కార్యాలయంలో కేసీఆర్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. అనంతరం కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొనున్నారు. కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న తరుణంలో ప్రత్యేక మేనిఫెస్టోని విడుదల చేస్తారని నాయకులు అంచనాలేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభకి నాయకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కేసీఆర్ గజ్వేల్లో నామినేషన్ వేసిన అనంతరం ప్రత్యేక హెలికాప్టర్లో కామారెడ్డికి రానున్నారు. కామారెడ్డి పట్టణంలోని ఆర్ఓ కార్యాలయంలో కేసీఆర్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. అనంతరం కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొనున్నారు. కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేసిన తరుణంలో ప్రత్యేక మేనిఫెస్టోని విడుదల చేస్తారని నాయకులు అంచనాలు వేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, ఈ రోజు కామారెడ్డిలో బహిరంగ సభ నేపథ్యంలో ప్రధానంగా నాయకులు కూడా ప్రత్యేకంగా మేనిఫెస్టో విడుదల చేస్తారని ఊహిస్తున్నారు. అయితే ఆ ప్రత్యేకమైన మేనిఫెస్టోలో అసలుకి ప్రజాకర్షక పథకాలు ఏమైనా ఉండనున్నాయా? అప్డేట్స్ ఏంటి నవీన్? థ్యాంక్ యూ వెన్నెల. ఈ రోజు కామారెడ్డి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా సీఎం కేసీఆర్ ఈ రోజు నామినేషన్ వేయనున్నారు. అయితే కామారెడ్డి కేసీఆర్ గజ్వేల్లో నామినేషన్ వేసిన అనంతరం ప్రత్యేక హెలికాప్టర్లో కామారెడ్డికి చేరుకున్నారు. అనంతరం కామారెడ్డి పట్టణంలోని ఆర్ఓ కార్యాలయంలో కామారెడ్డి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. అనంతరం అక్కడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొనున్నారు. అక్కడే కామారెడ్డి నుండి పోటీ చేస్తున్న తరుణంలో కామారెడ్డి నియోజకవర్గానికి ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేస్తారని చెప్పి కూడా భావిస్తున్నారు. ఎందుకంటే సీఎం కేసీఆర్ అక్కడ నుండి పోటీ చేస్తున్నారు. కామారెడ్డి కూడా జిల్లా అయినప్పటికీ కూడా ఎలాంటి అభివృద్ధి నోచుకోలేదు. ముఖ్యంగా జిల్లా అయినప్పుడు కూడా ఎలాంటి అభివృద్ధి నోచుకోలేదని చెప్పి కూడా అక్కడ ఉన్న ప్రజలు కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడైతే సీఎం కేసీఆర్ స్వయంగా ఇక్కడ నుండి రంగంలో దిగుతున్నారు. కావున ఇటు నియోజకవర్గానికి కావచ్చు, జిల్లాకు కావచ్చు, అభివృద్ధి పరంగా ఒక ప్రత్యేకమైన మేనిఫెస్టో విడుదల చేస్తారు. దీనివల్ల కూడా అనేక కోట్ల రూపాయలు కూడా ఇటు నిధులు వస్తాయని చెప్పి కూడా ప్రజలు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎలాంటి తన మేనిఫెస్టోలో కూడా ఎలాంటి హామీలు ఉంటాయో అని కూడా ప్రజలు ఎంతో ఆసక్తికరంగా ఎదురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వెన్నెల. రైట్, థ్యాంక్ యూ నవీన్.